నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సుందర్ ముఖం చూడటానికి సిగ్గేసింది సుజాతకి. ముఖం కందగడ్డలాగా చేసుకుని అతన్ని చూసి, ఏ ఆయన అలా అంటుంటే మేం భార్యాభర్తలం కాదని చెప్పలేవా అడిగింది. చంపావు, అదా నీ కోపం? ఇంకా దేనికో అనుకున్నా సుజాత. ప్రతి ఒక్కరికి కలిగే అనుమానాలు తీరుస్తూ పోవాలంటే నేను మీ రావుగారినో ఇంకో మూర్తిగారన్నావే ఆయనతోనో ప్రారంభించేయవలసింది. మనకి తెలుసు కదా మనమేం కాదని అంటూ నవ్వి కారు తలుపు తెరిచాడు. ఎక్కి కూర్చుంది సుజాత. అటుగా వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుంటూ, కాలేజ్కా ఇంటికా అని అడిగాడు. 2 నిమిషాలు సైలెంట్గా ఉండిపోయింది సుజాత. కాస్త విసుగు, కొంచెం కోపం వచ్చాయి సుందర్కి. కారు తలుపు తెరుస్తూ, ఒక్క క్షణం ఆయనకి ఒక విషయం చెప్పి చక్కా వస్తాను అంటూ దిగబోతున్న అతని చెయ్యి పట్టి లోపలికి లాగింది. నీకేమైనా పిచ్చా వెర్రా, ఆయన ఏమనుకుంటాడు అంది. నువ్వు పక్కనుండగా చెప్తే బాధపడతావని ఒంటరిగా వచ్చి నిజం చెప్పాననుకుంటాడు. బాబూ, విల్ యూ ప్లీజ్ షటప్ అంది. కోపంగా అంటున్నావా ఉట్టిగానా? కోపం లేదు, పాడు లేదు. నాకింకోపిక పోతున్నట్టుంది సుందర్, బయలుదేరు అంది నెమ్మదిగా. నాకు రమని చూస్తే భయంగా ఉంది. కిరసనాయిలు పోసి కాల్చుకుంటే, పై టెర్రస్ ఎక్కి దుమికేస్తే? ఆ పెళ్ళి ఏదైనా చేస్తుంది సుందర్, ఆమెకి ఇంకో దారి లేదు. తల్లిదండ్రులు రానివ్వరు. జాలిగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది. నీకు బెంగలేనిది నా ఒక్కడి మీదే కాదు సుజాత. నీకు ఒక్క రమని చూసి కాదు బెంగ. అలాంటి స్థితిలో ఇరుక్కుపోయినా అందరి గురించి బెంగే. భర్త చేత పిల్లల కళ్ళెదురుగా తన్నులు తినే అన్నపూర్ణగారంటే బెంగ. అనుమానపు మొగుడుతో సతమతమవుతూ సంపాదించుకుంటోన్న బానిస కళ్యాణి అంటే బెంగ. నీ బెంగ కరెక్టే, కానీ వారి సహకారం లేకుండా వారి జీవితాలు నువ్వు బాగు చేయలేవు. ఇది ఆలోచించు. వారి కష్టాలు అవమానాలు వారి కర్మ అనుకుంటారు. తామే వాటికి అవకాశం ఇస్తున్నావని అనుకోరు కదా. ఇంకెలాగా? సగం స్వగతంలా అంటోన్న సుజాత ముఖం కాస్త పైకి లేపి, అసలు చిక్కు ఇదే సుజాత. మీ ఆడవారికి అన్ని హక్కులు రక్షణలు ఉండి కూడా నెగ్గుకు రావాలి. ధైర్యం చేసి ఒక్కడుగు ముందుకు వెయ్యరే? వెయ్యగలరు సుందర్, కానీ ఆ తర్వాత ఏమవుతుందోనన్న భయం వాళ్ళకి. ఈ సమాజం పెళ్ళాం వదిలేసిన మొగుడిని గౌరవిస్తూనే ఉంటుంది, కానీ పెళ్ళాం మొగుడిని వదిలేస్తే ఆమె విలువ పూర్తిగా పడిపోతుంది. ఆ మొగుడిని ఓ చేతకాని వాడిలాగా జమకడుతుంది. ఆకసితో ఆమె ముఖాన యాసిడ్ పోయడానికి ప్రయత్నిస్తాడు. నానా అల్లరి పెడుతూనే ఉంటాడు. ఆడదానికి పిల్లలు ప్రతిబంధకాలుగా తయారవుతారు. అన్నపూర్ణ గారిని చూడు, ఇల్లు వదిలితే దిక్కులేదు. రమయ్య ఎక్కడికని పారిపోగలదు? శివ, ఆడదాని ఈ పతనావస్థకి కర్ణుడి చావుకిలాగా కారణాలు అనేకం. నువ్వు ఇవన్నీ నమ్మలేకుండా ఉన్నావు కదూ అంటూ ఆగి దీర్ఘంగా నిట్టూర్చింది సుజాత. అర్థం కాకపోవడానికి ఏముంది? అద్దం మీద దుమ్ములాగా చూపిస్తే నవ్వాడు. అబ్బా, ఎంత క్లిష్టమైన విషయాల్లో మునిగున్నా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పోదు. అదే నాకిష్టం. కాస్త వేగం పెంచు, మరీ ఎద్దుల బండిలా సాగుతోంది. ఎక్కడికి ఇంతకీ చెప్పలేదు? నేను ఇంటికి వెళ్ళాలి. అన్న ఇంటి దగ్గర దించేయి. ఏ, ఆ రావో మూర్తో యక్ష ప్రశ్నలు వేస్తారనా? వాళ్ళకి నాతో మాట్లాడడానికే భయం. వాళ్ళ పెళ్ళాలు పాడైపోతారని గట్టిగా నవ్వింది. నువ్వలా నవ్వినప్పుడు నీ కంటి కొసల్లో చిన్న నీటి ముత్యం ఏర్పడుతుంది. నీ చెంపల మీద చిన్న సైజు గుంటలు ఏర్పడతాయి. నీకు తెలుసా? ఇది మరీ బాగుంది. కళ్ళు మూసుకుని నవ్వుతూ నా ముఖం నేను అద్దంలో ఎలా చూసుకోగలను? కారుని సైడ్ రోడ్డులోకి మళ్లించాడు సుందర్. ఇద్దరి ముఖాలలో ఒక రకం ప్రశాంతత ఏర్పడింది. అన్నగారింటి దగ్గర దిగి, నువ్వు రావా అని అడిగితే, లేదు,
సాయంత్రం వస్తాను. ఈలోగా ఇన్స్పెక్టర్ ఒకడితో ఒక మాట ఆలోచిస్తాను. రమని ఎటు పంపాలో ఏంటో. నిన్ను నేను దింపేస్తాను. వెంకటేష్ని అడిగాను చెప్పు. కారు కదలబోతుంటే ఎంతకీ అని నవ్వుతూ చెయ్యూపింది సుజాత. అతనికి కూడా పెదవులపై నవ్వు వెలిగింది. నీ అంతకి చాలు అంటూ స్పీడ్గా వెళ్ళిపోయాడు శివసుందర్. వెడుతున్న కారు కేసే చూస్తూ పరధ్యానంగా మెట్లకేసి నడిచింది సుజాత. ఫ్లాట్లు బాగుంటాయి కానీ మెట్లు, వరండాలు కామన్ స్థలాలు కదా, వాటి అశుభ్రత ఒక అరణ్యరోదనే. ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరి గుమ్మాల ముందు ఇంత చెత్త ఉన్నా ముందుకైనా తోసేస్తారు, లేదా పక్క గడపకైనా గెంటేస్తారు. లోపలే ఇలా ఉంటే ఇంక ఎవరూ ఎక్కువగా వాడని మెట్ల సంగతి వేరే చెప్పాలా? మెట్లకి దీపం కూడా ఉండదు. మొదట్లో ఒక గుడ్డి బల్బు అక్కడక్కడా ఉండేది. అది మాడిపోయాక దాన్ని మార్చే దిక్కు లేదు. వెల్ఫేర్ కమిటీ 30 సార్లు చర్చించినా ఎన్ని వాట్స్ ఖర్చు పెట్టాలి, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వాళ్ళు పెట్టాలా, దాని ఖరీదు అందరూ సమంగా పంచుకుంటారా, అందుకు రూల్స్ ఒప్పుకుంటాయా, ఇలాంటి అవివేకపు చర్చలతో కాలక్షేపం చేసేసి మళ్ళీ మీటింగ్లో నిర్ణయం తీసుకుందాం అని వదిలేస్తారు. ఇవన్నీ ఆలోచించుకుంటూ మెట్లెక్కుతోన్న సుజాత హలో అన్న పలకరింపు విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా సురేష్ వెకిలిగా ఏదో కనిపెట్టేశానన్న ముఖం పెట్టి నవ్వుతున్నాడు. రాస్కెల్ అనుకుంది. హలో మీరా, ఏదో పరధ్యానంగా ఎక్కుతున్నాను, మిమ్మల్ని చూడలేదు, సారీ అని పక్కకు తప్పుకుని, మీతో చాలాసార్లు చూశాను, మీ ఫ్రెండా వుడ్బీనా కుతూహలంగా అడిగాడు సురేష్. ఫ్రెండ్ ఏ? ఎదురు ప్రశ్న వేసింది సుజాత. ఉట్టినేనే అడిగానండి. రమ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. మంచిదాన్ననా లేక? నోనో, చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తారని, మంచి సలహాలు ఇస్తూ ఉంటారని చెప్తుంది. నిజానికి రావుగారికి మూర్తిగారికి కూడా మీరంటే చాలా గౌరవం, మీకు తెలుసో లేదో. చాలా సంతోషం. ఆడదాని మీద గౌరవం ఉండటం ఈ రోజుల్లో చాలా అరుదు కదా. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఉద్యోగమా, బిజినెస్సా? కుతూహలంగా అడిగింది అతన్ని దాటి 2 మెట్లు పైకెక్కి. ప్రస్తుతం నిరుద్యోగం. ఈ శుక్రవారం ఏ వార్త వచ్చేస్తుంది. వస్తే అదృష్టానికి ఢోకా ఉండదు. రమ ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండనే ఉండదండి. ఓ ఉత్తరం రావాలి, దానికోసం చూస్తున్నాను. పాపం రమకి చాలా బోరుగా ఉంటుంది, అందుకే కబుర్లు సేకరిస్తుంది. మిసెస్ రావుకి, మిసెస్ మూర్తికి కూడా మీరంటే వల్లమాలిన అభిమానం అని చెప్పింది. ఏదో చిన్నపిల్ల కదా, గుడ్ లక్ మీకు అనేసి గబగబా మెట్లెక్కి తన గుమ్మం చేరింది సుజాత. శుక్రవారం ఎంతో దూరంలో లేదు. రేపు. లోపలికెళ్ళి తలుపేసుకుని శివసుందర్ సెల్ని పిలిచింది. ఉండు అని ఆగాడు శివసుందర్. ఇంకా ఎటూ కాని ట్రాఫిక్ కారణ్యంలో ఉన్నాడు కాబోలు అనుకుంది. చెప్పు, ఏంటి హడావిడి? ఇంటికొచ్చేసావా? కిందనే ఉంటావనుకున్నాను అడిగాడు. సారీ, ఇంకా దారిలోనే ఉన్నట్టున్నావు. రేపే సురేష్కి ఉద్యోగం గురించి ఉత్తరం రావాలని ఎదురు చూస్తున్నాడు. మెట్ల మీద ఎదురుపడ్డాడు. ఓ గుడ్. ఆ ఉత్తరం వాచ్మెన్ చేతికివ్వు. వాడి చేత సురేష్కి ఇప్పించేయి. దాంతో మనకింక పనిలేదు సుజాత. మరి నువ్వు కంగారు పడకు. రేపు నేను అక్కడుంటాను. తిండి పెడతావా? పోదు. చేయలేకపోతే తెప్పించుకు తిందాం, సరేనా? వాడి చేతిలో లెటర్ పడితే పర్వాలేదు కదా? ఏం పర్వాలేదు, నువ్వు చూస్తూ ఉండు అంతే. మరి మాట్లాడనివ్వకుండా లైన్ కట్ చేశాడు. ఫోన్ కట్ అయిందని గ్రహించడానికే క్షణం పట్టింది. అమ్మయ్యా, ఇక్కడ ఏం జరిగినా వణికే నా చేతిని పట్టుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాడు అని నిట్టూర్చి మంచం మీద హాయిగా వాలిపోయింది. వదినపెట్టిన చిరుతిళ్ళే 3 రోజుల భోజనం పెట్టు అని నవ్వుకుంది. నిద్ర ముంచుకొచ్చింది సుజాతకి. ఎక్కడో నెమ్మదిగా తలుపు తడుతున్న చప్పుడికి తెలివొచ్చింది. ఉలిక్కిపడి లేచి గడియారం చూసింది.
తెల్లవారుజాము 5 గంటలు కావస్తోంది. ఎవరై ఉంటారు? తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగింది సుజాత. అలా అడిగిన క్షణంలోనే ఈరోజు శుక్రవారం అని కూడా గుర్తుకొచ్చింది. నేనండి రమణి, నెమ్మదిగా చెప్పింది. కొంచెం తలుపు తెరిచి, ఈరోజు శుక్రవారం, ఆ ఉత్తరంలో ఈరోజు గురించే కదా ఉంది. నాకు చాలా భయంగా ఉందాంటీ. సురేష్ నడిచొస్తానని వెళ్ళాడు. అందుకే వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది రమ. నువ్వు భయపడకు, అన్నీ ఏర్పాటు చేశాం. నువ్వు భయపడి కార్యం కాస్త పాడు చేయకు. ఏదో ఒకటి జరుగుతుంది, నువ్వు క్షేమంగా బయటపడతావు, వెళ్ళు అని చెప్పి పంపించేసింది. ఇంక నిద్రేమిటి అనుకుని కిటికీ దగ్గరకు వాచ్మెన్ని పిలిచింది. వాడు పరుగున వచ్చాడు. వెంకటేష్, ఈ ఉత్తరం రెండో కంటికి తెలియకుండా బాక్స్లో పడేయి అని కవరు వాడి చేతికిచ్చింది. వాడు దాన్ని చొక్కాలో దాచుకుని చక్కాపోయాడు. జాగ్రత్తగా చూస్తూ ఉండు అని కూడా చెప్పింది. కాఫీ కలుపుకొని తాగి పేపర్ తిరిగేస్తూ కొంచెంసేపు కాలక్షేపం చేసింది. కావాలన్నప్పుడు కాలం కాళ్ళీడుస్తూ సాగుతుందేమిటి? ఇక లాభం లేదని స్నానం చేసి మంచి చీర కట్టుకుంది. ఏమో బయటికి వెళ్లాల్సి వస్తే అని సిద్ధం అయ్యి కూర్చుంది. ఇంకా ఉదయం 10 కాలేదు. అన్ని ఇళ్లల్లోనూ ఒకటే సందడి. కుక్కర కూతలు, పిల్లల అరుపులు పొద్దుటిపూట మరీ గట్టిగా వినిపిస్తాయి. బెల్ మోగడంతో ఉలిక్కిపడింది సుజాత. సేఫ్టీ చైన్ వేసి కాస్త ఓరగా తలుపు తెరిచి చూసింది. ఓ నువ్వా అంటూ తలుపు తెరిచింది. ఎవరనుకున్నావు? ఆ రావుగారు చెక్ చేయడానికి వచ్చారనుకున్నావా అంటూ లోపలికి టిఫిన్ ప్యాకెట్లతో సహా వచ్చాడు సుందర్. తిండి నేను పెడతానన్నాను కదా, ఇవన్నీ ఎందుకు అడిగింది. కబుర్లు చెప్పుకునే కాలం వంటగదిలో వృధా కావడం ఇష్టం లేక. అక్కడే కబుర్లు చెప్పుకోవచ్చు. అబ్బా, అది నాకు తోచలేదోయ్. రా, వేడివేడిగా తినేద్దాం. ఏమైనా విశేషాలా? అరే మర్చిపోయాను, నీ రావుగారు ఎదురయ్యారు. బహుశా నేను ఆయన దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం మంచిదేమో అనిపిస్తుంది. ఏమిటో ఆ పాఠాలు అనుమానంగా అడిగింది. ఆడదాన్ని లొంగదీసుకోవడం ఎలా చెప్తాడేమోనని. అబ్బే, ఆడదాన్ని చితక్కొట్టడం ఎలా అన్నదే బాగా చెప్తాడు. వేధావేషాలు. ప్లేట్లలో టిఫిన్ సర్దుతూ అంది సుజాత. నువ్వు కోపంగా ఉన్నా బాగున్నావు, ఎలా ఉన్నా బాగుంటావు, పర్వాలేదు అంటూ టేబుల్ లాక్కుని కూర్చున్నాడు. సుజాత 2 గ్లాసుల్లో జ్యూస్ పోసి పెట్టింది. మౌనంగా తినడం ప్రారంభించారు ఇద్దరు. ప్లేట్లు సింక్లో పడేసింది. కడిగేద్దామా? అక్కర్లేదు, నూకాలు వస్తుంది ఇంకా. నేను దాక్కోవాలా? నవ్వుతూ అడిగాడు. ఇది రావు మూర్తుల కంటే డేంజరస్. నువ్వు దాక్కున్నా 2 గ్లాసులు ఎందుకున్నాయి, 2 ప్లేట్లేమిటి అలాంటివి చూసి కూపీలాగుతుందిలే, ఉండడమే బెటర్ నవ్వుతూనే అంది సుజాత. వాళ్ళిలా వాదించుకుంటూనే ఉన్నారు. నూకాలు రానే వచ్చింది. అమ్మగారు, నిన్న సామాన్లు తోమలేం లేదమ్మా అంటూ సుందర్ వైపు చూసి ఆగింది. నా చుట్టం లేవే, ఎంత ఆలస్యంగా వచ్చావే? నేను ఈరోజు సెలవు పెట్టాను కనుక సరిపోయింది. ముందు గిన్నెలు కడుగు, తర్వాత ఇల్లు అంటూ పనులు ఏకబిగిన పురమాయించింది. అమ్మగారు అన్నారమ్మా అంటూ ఏదో చెప్పబోయింది. అబ్బబ్బా, నీకు అందరూ అమ్మగారులే, ఎలా తెలుస్తుంది ఎవరి గురించి చెప్తున్నావో? ఆ అమ్మగారి ముందుకు పేరు చేర్చి చెప్పు. అలా అని సుందర్ ఏం చేస్తున్నాడో ఓరకంట చూసింది సుజాత. హాయిగా కాళ్ళు చాపుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. అదేనమ్మా అన్నపూర్ణమ్మ, మళ్ళీ రగడా. 2 రోజులైంది లేచి. మళ్ళీ ఏమైందే? మళ్ళీ ఏంటమ్మా, ఏ రోజుకి ఆ రోజే చచ్చి బతుకుతోందా ఇల్లాలు. ఏ అఘాయిత్యం తలపెడుతుందోనని నాకెప్పుడూ భయమే. అదేం మనిషమ్మా మొగుడు, కట్టుకున్నదాన్ని గొడ్డును బాదినట్టు అలా బాది మళ్ళా దాని పక్కన తొంగుందుకు పోతాడు. సిగ్గులేని జీవం. చచ్చా, మా ఊళ్ళైతే పంచాయతీ పెట్టి తగలేస్తారు. ఇప్పుడు మేము ఊరుకోవడం లేదమ్మా. ఇదేటమ్మా,
పైకి పెద్ద మనిషిలాగా టిప్పుటాపుగా వేషం, లోనంతా కుళ్ళు. మీకున్న ధైర్యం మర్యాదస్తులకు ఉండదులేవే నూకాలు. పాపం, నువ్వు ముందు పని చూడు అంది. గిన్నెలు కడుగుతూనే ఏదో సణుగుతూ ఉంది నూకాలు. ఊరుకోవే నూకాలు, వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారన్న భయమైనా లేకుండా కసిరింది. నేనేమన్నానమ్మా? చుట్టమైనా ఎవరైనా కొన్ని సత్యాలు తెలుసుకుంటే మంచిది కదమ్మా. ఈ అయ్య చూస్తుంటే ఆ గీరగాళ్లలాగా లేడులే. సుజాత నవ్వేసి, మనిషిని చూసి నువ్వేం చెప్పగలవే? ఏ సుబ్బారావు గారు ఎంత మంచివారు, ఆ మూర్తిగారు ఎంత మర్యాదస్తులు, నీకు తెలీదు? నా మామని అడిగితే చెప్తాడమ్మా వాళ్ళ అసలు రంగులు. సుందర్, ఈ నూకాలు వాచ్మెన్ పెళ్ళాంలే అని అతనికి చెప్పింది. అందుకే నీకంటే దానికే అసలు ముఖాలు తెలుసు అన్నాడు. అరగంటలో పని ముగించుకుని, ఏమైనా కానీ అమ్మా, కింద పోతున్నాను, ఈరోజు మీ పనే చివరా. వెంకటేష్ ఉన్నాడా? ఓసారి రమ్మను అని చెప్పి దాన్ని వదులుచుకుంది. ఏ పనైనా చేయగలను కానీ ఈ నూకాల నోరు ఎవ్వరూ మోయించలేము, దాని నోటికి భయపడతారు కూడా అంది వచ్చి కూర్చుంటూ. ఎందుకు ఎదురు చూస్తున్నామో తెలిసిన ఆ ఎదురుచూపు ఫలితం గురించి ఎక్కువ ఒత్తిడి కలుగుతోంది సుజాతకి, సుందర్కిను. నేను కిందకెడుతున్నాను రమా, తలుపేసుకో అని చెప్పి, అన్నట్టు మీ సుజాత గారు గట్టిదే, ఎవరి కారులోంచో దిగుతూ ఎదురైంది నిన్న. నీకు చెప్పాలనుకుంటూనే మర్చిపోయా. సన్నగా ఈల వేసుకుంటూ లిఫ్ట్ కేసి నడిచాడు సురేష్. ఇంకా రమ తలుపు మూసి వంటగదిలోకి వెళ్ళిందో లేదో కాలింగ్ బెల్ మోగింది. భయంతో తుఫానులో ఆకులాగా లోపలే వణికిపోయింది రమ. తలుపు కొద్దిగా తెరిచి చూసి, నువ్వేనా, అప్పుడే వచ్చేసావేం భయంగా అడిగింది. అమాంతం రమని గట్టిగా కౌగిలించుకుంటూ, గుడ్ న్యూస్ రమా, మీ ఆంటీ మంచి శకునమే. వెంకటేష్ ఉత్తరం పైకి తెస్తూ కనిపించాడు. అంతా రెడీ, మన కష్టాలు ఈ రోజుతో గాల్లో కలిసిపోతాయి రమా. వంట ప్రయత్నం ఏం చెయ్యకు, నేను బిర్యానీ కొంతేస్తాను, తినేద్దాం ఈ పూటకి, సరేనా అన్నాడు. ఎందుకు సురేష్ డబ్బు దండగా అంది. ఇకపై ఆ మాట అనకు, మనకి ఈ రోజుతో దరిద్రం వదులుతుంది. ఉద్యోగం ఇస్తామన్న వారు ఈరోజు సాయంత్రం వస్తామని రాశారు. అవసరమైతే మన మకాం బొంబాయికి మార్చేసుకోవచ్చు. సంతోషంగా లేదు నీకు అడిగాడు. ఉంది, కానీ ఇక్కడే ఉందాం. మన అభివృద్ధిని మనమే అడ్డుకుంటామా? వద్దు, నేనెక్కడికి రాను భయంతో వణికిపోతూ ఉన్న కంఠంతో అంది రమ. పిచ్చిదానా, నేను నీ వెంట ఉండగా ఏమిటి? అన్నట్టు ఇవాళ డిన్నర్కి ఎడదాం. నువ్వేదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా తయారవ్వు. తెలీదు సురేష్, నాకెందుకో భయంగా ఉంది. అయినా ఇవన్నీ ఎందుకు? ఎందుకేమిటి, నా స్నేహితుల ముందు నా భార్య అప్సరసలాగా ఉండాలి. ఆవిడ్ని అడిగి తీసుకెళ్ళమను. మరీ ఆలస్యం చెయ్యకు, 3:30కి వెనక్కొచ్చేయాలి సుమా అన్నాడు. సుజాతని అడగమన్నందుకు కొంచెం ధైర్యం వచ్చింది రమకి. అలాగే సురేష్, ఆంటీ తప్పకుండా తీసుకెళ్తుంది. నేనంటే చాలా ఇష్టం కూడాను అంది రమ. నాకు చాలా సంతోషంగా ఉంది రమా. కాలం కలిసొస్తే సంతోషమే మరి. నీకు సంతోషంగా లేదా? దగ్గరికి లాక్కుంటూ అన్నాడు సురేష్. ఎక్కడికో వెళ్ళాలంటూ వచ్చేశావు, మర్చిపోకు అంటూ దూరంగా తోసింది సురేష్ని. సరే, నేను బిర్యానీ తెస్తాను, నువ్వు స్నానం అది కాని అంటూ చాలా హుషారుగా బయటికి నడిచాడు సురేష్. అతను కిందికి దిగగానే రమ సుజాత ఇంటి తలుపు తట్టింది. ఆంటీ, బ్యూటీ పార్లర్కి వెళ్ళమంటున్నాడు. తెలియకపోతే మిమ్మల్ని అడగమన్నాడు. 3:30లోగా వెనక్కొచ్చేయాలన్నాడు. ఓ, ఇప్పుడు 12 కావస్తోంది. భోజనం చేసి రెడీగా ఉండు. అతను వెళ్ళమన్నప్పుడు నా దగ్గరికి రారమ్మా, నీకేం భయం లేదు అని ధైర్యం చెప్పి పంపించేసింది. సుందర్, అవకాశం అంటే ఇది. రమని బ్యూటీ పార్లర్కి వెళ్ళమన్నట్ట సురేష్. తెలియకపోతే నన్ను సాయం తీసుకుని వెళ్ళమన్నట్ట.
చాలా ఉద్వేగంతో చెబుతోన్న సుజాత ముఖం ఎర్రబడింది. సుజాత, నీకు చాలా సంతోషంగా ఉంది కదూ? మాటల్లో చెప్పలేను సుందర్. ఇక్కడ స్త్రీ సదన్ సూపర్నెంటు నాకు మంచి మిత్రురాలు. రమణ అక్కడ వదిలితే ఎలా ఉంటుంది? వెరీ గుడ్. విషయం ఆమెకి వివరించి మరీ చెప్పు. తర్వాత ఆమె ఏం అనుకోకూడదు. ఆ ఉత్తరం కాపీ ఉంది కదా, అది ఆమెకివ్వు. ఎవ్వరొచ్చినా టక్కున చూడటానికి పర్మిషన్ ఇవ్వొద్దని చెప్పు. పోనీ నేను రానా మీతో? వద్దొద్దు. పెళ్ళికెడుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు అవుతుంది. మేం వెళ్ళేది బ్యూటీ పార్లర్కి, మర్చిపోకు నవ్వుతూ అంది సుజాత. ఇద్దరూ ఏం తినాలని ఆలోచించారు. ఇంట్లో 4 గుడ్లు పాలు తప్ప కూరలు లేవు. ఆమ్లెట్ వేసుకుని తినేసి పాలు తాగేసి లంచ్ అయిందనిపిద్దాం, సరేనా అంటూ వంటింటికేసి నడిచాడు సుందర్. బాబోయ్ సుందర్, నా వంటిల్లంతా అయోమయంగా తయారు చేస్తావు అని అతన్ని వెనక్కి లాగింది. మీ ఆడవాళ్ళకి వంటింట్లో ఉంటుందా గుండెకాయ? మీ మగాళ్ళకి గుండెలకి దారి పొట్టపూజలో ఉందని కదా. సరేలే, నువ్వు ఉల్లిపాయలు మిరపకాయలు తరుగు, నేను గుడ్లు బీట్ చేస్తా అని పని అప్పగించింది. సరదాగాను భయపడుతూను ఇద్దరూ భోజనం లాంటిది ముగించారు. ఇక రమ వస్తుంది. మరి నువ్వు? నేను హాయిగా పడుకుంటాను, వెళ్ళిరండి తాపీగా అంటున్న సుందర్కేసి నమ్మలేనట్టుగా చూసి, అయితే నువ్వు కిందకు కూడా దిగవా ఆవేశంగా అడిగింది. సుజాత, నేను ఇక్కడ కొత్తవాడిని. పోలీసులు ముందు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతారు అనవసరంగా. మనం వాళ్ళేసిన ప్లానును సాఫల్యం చేయడం ముఖ్యం. అది మర్చిపోకు. ధైర్యంగా ఉండు. డిఎస్పి గారు ఎవరో కాదు, నా మిత్రుడు, ఇన్స్పెక్టర్ అల్లుడు, సరేనా అని వివరించాడు. తరువాయి భాగంలో ఏం జరగనుందో రేపు విందాం.